ప్రైజ్ ద లార్డ్. మరి దేవుని వాక్యమునికి వెళ్ళే ముందు మీ అందరితో ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. నా వీడియోలు చూస్తున్న మీ అందరికీ నా వందనాలు. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, కామెంట్ చేయడం కూడా మర్చిపోతున్నారు. అలాగే ఈ వీడియోని మీ బంధువులకి, మీ స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరి దేవుని వాక్యంలోనికి వెళ్దామా? బైబిల్లో నుండి మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలను అన్నదే ప్రధానమైన ఆజ్ఞ అని యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెబుతున్నటువంటి మాట. మనము నిజముగా దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించట్లేదు. ఏదో ప్రేమిస్తున్నాము అన్నట్లుగా పైకి పెదాలతో ప్రేమిస్తూ ఉన్నాం. ప్రభువారు మనల్ని ఎలా ప్రేమించాడో మనము కూడా ఆయన్ను అలా ప్రేమించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అంటే చదివిన వాక్యం ప్రకారముగా మనము దేవుని ఎలా ప్రేమించాలి అంటే, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ దేవుణ్ణి ప్రేమించాలి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. అది ఏమిటంటే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్న వారి విషయంలో నేను 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. దేవుని కంటే మనము దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. ఒకవేళ ప్రేమించినా ఖచ్చితంగా దాన్ని మనము పోగొట్టుకుంటాము.